హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగున్నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మా పక్క ఊరు అంటే మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే పండగకి అయితే వెళ్తున్నాము. ఇంకా ఈ 3 days వ్లాగ్స్ అయితే అవే వస్తాయి, పండగ వ్లాగ్సే. ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం, అంటే ఇంకా లగేజెస్ సర్దుకోలేదు, రెడీ అయ్యి ఉన్నాం అంతే. ఇంకా మా మరిది వస్తే మమ్మల్ని అయితే తీసుకొని వెళ్తారు, మా తోటకూర వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. ఇంక ప్రస్తుతానికైతే నేనైతే ఇంకా బ్యాగేజ్ సర్దేస్తున్నాను. మొత్తం ఈ బట్టలని పెట్టాలి, 3 days కదా క్యాంప్, అందుకని కొంచెం లగేజ్ అయితే ఎక్కువ ఉందనమాట. పిల్లల బట్టలు ఇంకా నా బట్టలు కూడా ఉన్నాయి. మా పాప అయితే ఇక్కడ రెడీ అయిపోయి కూర్చుంది, చూడండి ఎలా చూస్తుందో నాకాసి. ఇంక ఈ బ్యాగ్ అంతా సర్దేసుకోవాలి. మా తోటకోళ్ళ వాళ్ళు అయితే రెడీ అయిపోయారు, మేము ఒకళ్ళమే ఉన్నాము రెడీ అవ్వలేదు. ఇంకా అంటే రెడీ అయిపోయాం కానీ బ్యాగ్ సర్దేసుకుంటే ఇంక అయిపోయినట్టే. ఇంక మా బాబు అయితే ఇంక అక్కడే ఆడుతున్నాడు. కొంచెం లగేజ్ అయితే సర్దేసుకొని తర్వాత అయితే కలుద్దాం అనమాట. ఇల్లంతా కంగాలుగా ఉంది, ఇదంతా చక్క పెట్టేసుకోవాలి కాబక్కున. ఇంక మళ్ళీ వాళ్ళంతా రెడీ అయిపోయారు, నేను లేట్ అయిపోతాను. ఇంకా లగేజ్ కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా. బ్యాగ్ అయితే కాలేజీ బ్యాగ్ అయితే సర్దుకున్నాము. ఇంకా మా పాప కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయావా తెల్లని? మా బాబు మాత్రం ఊరి మీద తిరుగుతున్నాడు. ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అవ్వాలి, అంటే కొంచెం గ్యాస్ వస్తుంది అనేసి అన్నారు అనేసి ఇంకా గ్యాస్ బండి అంతా మా బావతో అయితే బయట పెట్టించాను. ఇంక మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇంక ఈ 3 videos అయితే అసలుకి ఈ పండుగ 9 years తర్వాత జరుగుతుందంట, 9 సంవత్సరాల తర్వాత. ఇంక అందుకనే ఇంక చుట్టాలందరూ ఎక్కువ మంది ఉంటారు. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సగం తోవైతే వచ్చామా, మా ఊరు ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఇంకా పిల్లల వెనకాతల తల్లిని ముందు మా పిల్లలు అయితే మా బాగా తీసుకొని వస్తున్నారు. రే 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 చూడు, పండక్కి వెళ్తున్నాం. విజయవాడ పండక్కి వాళ్ళ ఇల్లు అనకూడదు, చిన్ననాని ఇంటికి వెళ్తున్నాం అనేసి అనాలి. చూసారా మాడావిడ స్టార్ట్ అయింది. ఇంక ఇప్పుడు మొదలెడతారు 3 రోజులు, మరి పీక్ 10 వేసేస్తారు మొత్తం అంతా. తోతెలక దిగాల్సింది ఒక దగ్గర అయితే ఒక దగ్గర దిగిపోయాం అనమాట. పక్క ఊర్లైనా కానీ తెలియకుండా అయిపోయింది. మళ్ళీ అందులో నిడుచుకొని వెళ్తున్నాము. సాయంత్రం ప్రోగ్రామ్స్ ఉన్నాయేమో ఇక్కడ, అంతా రెడీ చేస్తున్నా, చూపిస్తాను నేను. సాయంత్రం బురకదన్నట్టుంది. మేమైతే ఇంకా పండగకి వెళ్ళాల్సిన ఇంటికైతే వచ్చేసాము, అదే మా చిన్నత్త వాళ్ళ ఇంటికి, అంటే మా పెద్దత్త వాళ్ళ చెల్లెలు అనమాట. ఇంకా వెళ్ళిన వెంటనే వదినైతే మా పాపనైతే ఎత్తుకుంది. ఇంకా మా పిల్లలు చూసారు వెనకత్ర ఉయ్యాల కోసం ఎలాగ ఆడుకుంటున్నారు. ఇంకా మా చిన్నదాన్ని అయితే ఇక్కడ కిందనైతే వేసేసాము, అదే మా తోటకోళ్ళ వాళ్ళ పాపనమాట. ఇంక ఇక్కడ ఉయ్యాల గేమ్లు అన్నీ అయిపోయి ఇంక ఇక్కడ చైర్స్ ఆట అయితే ఆడుతున్నారు. మ్యూజిక్ చైర్లు అయితే ఆడతారంట, అన్ని చైర్లు అయితే ఒక దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు. పక్క నుంచి మా పాప అయితే నన్ను తన్నేస్తుంది, అసలు వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనవట్లేదు. ఇంక ఎండలో అనేసి వచ్చామనేసి ఇంక మా పిల్లల్ని అయితే పడుకోబెట్టేద్దామనేసి చూస్తున్నాం, కానీ వాళ్ళు ఎంతకి పడుకోవట్లేదు. ఇంక మా చిన్నత్త అయితే మాకు ఇంకా స్నాక్స్ అవన్నీ తెచ్చి ఇచ్చారనమాట, అంటే పండగకి పప్పలు అవి ఉండారనమాట. ఇంకా జంతికలును ఇంకా గులాబీ పూలు అయితే తీసుకొని వచ్చారు. కొంతమంది చక్రాలు అంటారు, కొంతమంది జంతికలు అంటాం, మేము ఎక్కువ జంతికలే అంటాం అనమాట. ఇంకనుకని నాకు అలా వచ్చేసింది. ఇంక మా బాబుకి కూడా ఇస్తున్నారు, అంటే పెద్ద మనిషి అనమాట వాడు. ఇంక మా తోటకోళ్ళు అయితే ఇక్కడ హాయ్ అయితే చెప్తుంది. ఇక్కడ మా ఆడబడి చూసారా ఎలాగున్నారో, నన్ను వీడియో తీయకోదా అంటుంది, కానీ నేనైతే మాత్రం ఊరుకోలేదు, వీడియో తీసాను. ఇంకా అవి ఇలా తిన్నామో లేదు, ఇంకా డ్రింక్ అయితే తీసుకొని వచ్చారు, డ్రింక్ అయితే వేశారు. ఇంక మేమైతే డ్రింక్ అయితే తాగేసాము. మార్నింగ్ మేము 10కి స్టార్ట్ అయ్యాము. మా పక్క ఊరైనా కానీ మాకు ఆటోలు రాలేదు, బస్సు కూడా లేట్ అయిపోయింది, అంటే మాకు దారి తెలియలేదనమాట. ఇంక ఇంటికి వచ్చిన వెంటనే వీళ్ళు వంట చేస్తున్నారు. ఇంక నేను వీడియో తీస్తున్నానని ఆపమ్మ వీడియో అనేసి అంటుంది. పిల్లలు చూసారు కదా, ఇంకా పండుగ అంటే ఐస్ క్రీమ్ బండి తిరుగుతూ ఉంటాడు. ఇంకా పిల్లలు అయితే ఊరుకోలేదు, ఇంకా ఐస్ క్రీమ్ తీసుకోమని గోల్ చేస్తున్నారు. ఇంకా మా ఊరినైతే పిల్లలకైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఇంకా పిల్లలందరూ ఐస్ క్రీమ్లు తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా మా వదిన అయితే వంటలోకి అయితే దిగిపోయింది అనమాట. అంటే మేము అందరం ఉన్నాం కదా, ఇంకా సాంబార్ అయితే పెట్టారు, కాకరకాయ ఫ్రై అయితే చేస్తారు, కానీ అదైతే మేము తినం అనేసి ఇంకా మా వదిన అయితే ఇక్కడ సాంబార్ అయితే చేస్తున్నారు. ఇంక మా వదిన అయితే చూసారు కదా ఎంత పెద్ద తప్పలకైతే సాంబార్ పెట్టారో. ఇంక ఏకంగా 3 రోజులు సరిపోయిద్ది అనుకుంటా, అంత ఎక్కువ అయితే పెట్టేశారు. అంటే మా చిన్నత్త అయితే పెట్టారనమాట. ఇంక మా వదిన అయితే ఇక్కడ అంతా హడావడి చేస్తున్నారు.
ఇంక పొయ్యి అది ముట్టించేస్తారు. ఇంకా సాంబార్ అంతా అయిపోయింది. మేము భోజనాలు కూడా చేసేసాము. కాకపోతే కొంచెం సాంబార్ అయితే మరగలేదనేసి మళ్ళీ సాయంత్రం అయితే పెట్టారు. ఇంక మా చిన్నత్త అయితే ఇక్కడ కల్లాపు చల్లుతుంది. మళ్ళీ మా వదిన అయితే మళ్ళీ సాంబార్ తెచ్చి పొయ్యి మీద అయితే పెట్టింది. ఉదయం ఇందాక పెట్టిన సాంబార్కి ఇప్పుడు పెట్టిన సాంబార్కి చూసారా ఎంత డిఫరెంట్ ఉందో. అంటే ఉదయం అంత పెట్టారు కానీ ఎవరు వేసుకోలేదు. మళ్ళీ తిరిగి అంత వదిలేస్తారు. ఇంక అందుకని మళ్ళీ మరగబెడదాం అనేసి పొయ్యి అయితే ముట్టించారనమాట. ఇందాక మా చిన్నత్త అయితే కల్లప్పై జల్లుతున్నారు కదా, పేడ కల్లప్పు. అది చూసైతే ఎన్ని సంవత్సరాలు అయిందో. దాని స్మెల్ కూడా భలే ఉంటుంది. అసలు ఈ రోజుల్లో అయితే ఎవరు కూడా పేడతో కల్లప్ప అయితే వేయట్లేదు. అందరూ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే వచ్చాయి కదా, ఎల్లో కలరు, అదైతే వేసి రుద్దేస్తున్నారు. అచ్చం పేడలానే ఉంటుంది అది కూడా. ఇంక మేమైతే మా పిల్లలకి సిర్లాకైతే తినిపిద్దాం అనేసి కూర్చున్నాము. ఇక్కడ మా వదిన అయితే ఇక్కడ వళ్ళైతే వేస్తున్నారు. అదే పచ్చెనపప్పు వళ్ళైతే. ఇంకా మా వదిన వల్ల వేస్తుంది అనేసి మా తోటకోళ్ళు అయితే సాయం చేద్దామనేసి ఇంకా అయితే తీస్తుంది. నేనైతే ఇక వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. అంటే వేరే మరిది అయితే వచ్చాడు. వాడికైతే పిల్లల్ని అప్పచెప్పేసాం అనమాట. ఇంకా వాడి పిల్లల్ని చూసుకుంటే ఇంకా మా వదిన అయితే ఇంకా వాళ్ళైతే వేస్తున్నారు గబగబా. ఆడు వెళ్ళిపోతాను అంటున్నాడు అనేసి ఇంకా త్వరగా వాళ్ళైతే వేస్తున్నారు. ఇంక మా పెద్దమ్మ అయితే పిల్లల్ని అయితే ఎత్తుకున్నారు. ఇంక వీళ్ళు వాళ్ళ వ్యాపారం అయితే ఇంక అయిపోయింది. ఇంకా అంటే కొంచెమే ఉందనమాట. త్వరగా ఇంకా ముగించేయండి అనేసి అంటే గబగబా అయితే వేసేస్తున్నారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ టీ ప్రాంక్ అయితే ఇంకా పెద్ద మీద చేసాము. ఆ తండ్రి వచ్చింది చూడండి. మా వదిన మా తోటికోళ్ళు అయితే అసలు ఇద్దరు ఒకలాంటి వాళ్ళే. ఎవరికి టీ ఇస్తే వాళ్ళ దగ్గర అయితే వీడియో తీస్తున్నారు. అంటే వీడియో చేయ వదిన అనేసి నన్ను అయితే ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు అనమాట. అందుకే అన్ని వీడియోస్ తీసాము. ఇంక మా పెద్దమ్మాయి చూశారు కదా ఎలా అంటున్నారు, తల్లి మీద ఎవరైనా ప్రాంకులు చేస్తారా అనేసి. ఇంక మేమైతే అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే రెడీ చేస్తున్నారు. అంటే ఈవినింగ్కి చూసారా ఎన్ని గుడ్లు పెట్టారో, 20 గుడ్లు అయితే పెట్టారు. ఇంకా నేను మా తోటికోళ్ళు అయితే వంటకు కావాల్సినవన్నీ అయితే మిక్సీ అయితే వేసేసాము. అంతమందికి గ్రేవీ ఉండాలంటే మిక్సీ వేయాలి కాబట్టి మిక్సీ అయితే వేసేసాము. ఇంకా ఇక్కడైతే ఆవు అయితే కడుపుతూ ఉందంట. ఇంకా పశువుల డాక్టర్ వస్తే మా పిల్లలు చూసారు ఎంత గోల్ చేస్తున్నారు. ఇంకా ఆవుకైతే చెకప్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఏది తడపమన్నాను. చేద్దు వస్తాను. ఇక్కడ ఈ ఆవుకైతే ఇంజక్షన్ ఎండు ఇచ్చారు కానీ తెల్లారింటికైతే డెలివరీ అయితే అయిపోయింది బాగానా. మేము లేచేసరికి ఇంకా గుడ్లు అయితే ఉడికిపోయి అనేసి ఇంకా ఇక్కడ ఒక పెద్దమ్మ అయితే గుడ్లు అయితే ఉడిచేస్తున్నారు. ఇంక మా చిన్నత్త అయితే వంట అయితే చేసేసారు. మేమైతే అందరం భోజనాలు అయితే చేసేసి తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఇంకా
ఘటాల్లాగా అయితే తీసుకెళ్తున్నారు. దీన్ని ఏమంటారో కూడా నాకు ఐడియా లేదనమాట. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, చూడలేదు కూడా. అందుకనేసి ఏమంటారు నాకైతే ఐడియా లేదు. దీన్ని ఏమంటారు కామెంట్ అయితే చేసేయండి మీరు. ఇంక చూసారు కదా, అందరూ అయితే తీసుకొని వస్తున్నారు. ఇంక వాటిలో అయితే కొద్దిగా బియ్యం అయితే వేస్తారు. ఇంక అందరూ ఊరంతా తిప్పుతారనమాట వాళ్ళని. ఇంకా అన్ని బిందెల్లోనైతే బియ్యం అయితే వేసి దండం అయితే పెట్టుకుంటారు. ఇంకా మా వదిన అయితే బియ్యం అయితే వేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే బిందె అయితే మార్చుకుంటున్నారు అనమాట. ఇంక అందుకనేసి దండం పెట్టుకొని బిందె అయితే మార్చుకుంటున్నారు. చిన్న చిన్న ఘటాలు ఉంటాయి కదా, ఆ ఘటాలు మార్చుకున్నప్పుడు కూడా బిందెకి అలాగే దండం పెట్టుకొని మార్చుకుంటారు. నాకు ఇది చూసినప్పుడు సేమ్ మా నాయనమ్మ వాళ్ళ ఇంటికాడ జరిగిన పండుగ గుర్తొచ్చింది అనమాట. ఇక మా వదిన దండం పెట్టుకున్నారు, వాళ్ళ అత్త కూడా దండం పెట్టుకొని వాళ్ళ మనవరాలు కూడా దండం అయితే పెడుతున్నారు అనమాట. ఇంకా మేమైతే డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. అక్కడ త్వరగా ఉంటే ఖాళీగా ఉంటుంది ముందు నుంచి వచ్చేసి. ఇంక నేను మా ఆడబడుచు మా తోటికోళ్ళ వాళ్ళు అయితే వస్తున్నారు వెనకతల. మేమైతే ఇంకా త్వరగా అయితే వెళ్తున్నాము. అంటే త్వరగా వెళ్తే త్వరగా వచ్చేయచ్చు అనేసి. ఇంకా లైటింగ్ చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే పెట్టారు. మాకు ఇంకా ఎంట్రన్స్ ఉంది కాబట్టి ఇంక చివరి దాకా వెళ్ళలేదు మేమైతే. ఇంకా మా పిల్లలు అయితే జట్లు కట్టుకొని అయితే బయలుదేరారు ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి. మాకెంత ఇంట్రెస్ట్ మా పిల్లలకు కూడా అంత ఇంట్రెస్ట్. మేము ఆ రెలా చూసినంతసేపు అయితే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే ఒకసారి కరెంటు సపోర్ట్ చేయట్లేదు, ఒకసారి ప్రకృతి సపోర్ట్ చేయట్లేదు. చాలా డిఫరెంట్గా అయితే అయిపోయింది ఆ ప్రోగ్రామ్ అంతానా. కానీ వాళ్ళు మాత్రం చాలా గ్రేటు. అంటే నాన్ స్టాప్గా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేయడం అంటే చాలా కష్టం. మనం ఒక 10 నిమిషాలు పాడడమే చాలా కష్టం. అలాంటిది వాళ్ళు ఒక 2 or 3 hours అలా పాడుతూనే ఉన్నారు. అతి తక్కువ బడ్జెట్తో మంచి క్వాలిటీతో ఉన్నటువంటి మంచి డీజే సౌండ్స్ అందించినటువంటి ఫ్లయింగ్ సౌండ్ అయినా మరి మినీ ఫ్లై అయినా ఏ సౌండ్ అయినా అందించినటువంటి ఓన్లీ #1 డీజే సౌండ్స్ వారు జిఎస్ డీజే సౌండ్స్ వారికి మరి పేరు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఆపరేటర్ మరి సుమంత్కి అదేవిధంగా ఇంక ఇక్కడ అయితే టపాసులు అయితే పేలుస్తున్నారు. ఈ టపాసులు కొంచెంసేపు బాగానే పేలే కానీ తర్వాత అయితే ఇంకా మనుషుల మీదకి స్టేజ్ల మీదకి అయితే వెళ్ళిపోతే అక్కడ జనం అంతా ఇంకా పరుగులు. మేమేంటంటే అప్పుడు దాకా నుంచొని ఉన్నాం, కాలు పీకుతున్నాయని అప్పుడే కూర్చున్నాము. ఇలా కూర్చున్న ఒక్క 2 minutesకి ఇంకా టపాసులు అయితే మనుషుల మీదకి వచ్చేస్తున్నాయి. ఇంకా మేమైతే ఇంకా గబగబా అయితే పరిగెత్తేసాం అనమాట. చాలా భయం వేసింది. ఇంకా అందుకనేసి ఇంకా లేటం ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా, బాయ్.